ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోబోతున్నాం. ఇదే వేడి టీ. ఈ వేడి టీ తాగితే ఆరోగ్యానికి చాలా రిస్కులు. మరో మాటలో చెప్పాలంటే ఈ గరం గరం ఛాయ్ ఆరోగ్యానికి డేంజర్ భాయ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ టీ అనేది చాలామందికి ఇష్టం, చాలా ఇష్టంగా తాగుతారు. అయితే ఇదే సమయంలో ఈ వేడి టీ తోటి అనేక ఇబ్బందులు. కాబట్టి వీటిని మనం వరుసగా తెలుసుకోబోతున్నాం. చాలామంది ప్రజలకి ఆ డేని ఒక చక్కటి కడక్ ఛాయ్ అంటారు ఈ ప్రాంతాల్లో. అలాగా వేడి స్ట్రాంగ్ టీ తోటి స్టార్ట్ చేయడం అనేది అలవాటు. అయితే ఇక్కడ కేవలం ఏదో అనారోగ్యం అని కాదు, స్పెసిఫిక్గా దీనివల్ల కొన్ని రిస్కులు ఉన్నాయి. ఇంకా చెప్పాల్సి వస్తే టీ తాగటం వల్ల ఒక 9 రిస్కులు ఉంటాయి. వీటిని వరుసగా తెలుసుకోవటం అవసరం. ఒకటి ఏమిటంటే ఐరన్ అనేది అబ్జార్ప్షన్ తగ్గుతుంది. మీరు ఏదన్నా టిఫిన్ తిన్నారు, ఏదన్నా ఒక అన్నం తిన్నా, లేకపోతే దాంట్లో చక్కటి ఆకుకూర వేసుకొని తిన్నారు, దాంట్లో ఐరన్ అబ్జార్బ్ కావాలి కదా. కానీ టీ తాగారు అనుకోండి, అది తిన్న తర్వాత, టిఫిన్ తిన్న తర్వాత, అప్పుడు ఆ ఐరన్ అనేది అబ్జార్బ్ కాదు. అలాగే టీ వల్ల ఆందోళన, ఒత్తిడి, అశాంతి పెరుగుతాయి. ఇది రెండో ప్రమాదం. అంటే టెన్షన్గా, భయంగా, ఆందోళనగా, గుండెదడగా అనిపిస్తూ ఉంటుంది. చాలామందికి అసలు ఎందుకు ఆందోళన పడుతున్నాం అర్థం కాదు. తీరా ఏమిటి కారణం అంటే టీ. అలాగే ఇంకా ముఖ్యంగా ఏంటంటే మెయిన్గా నిద్ర రాదు. నిద్ర రాకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతింటడం వల్ల అనేక ఇక్కట్లు వస్తాయి. ఇది 3వ ప్రమాదం. అలాగే 4వ ప్రమాదం ఏంటంటే వికారంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే కడుపులో దేవినట్టుగా ఉంటుంది. అయితే అతి ముఖ్యమైనది, చాలామంది ఇబ్బంది పడేది ఏంటంటే ఎపిగ్యాస్ట్రిక్ డిస్ట్రెస్. ఇది 5వ ప్రమాదం. అంటే ఛాతిలో మంటగా అనిపిస్తూ ఉంటుంది. గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, ఒక కొలిమి మండినట్టుగా అసౌకర్యంగా ఉంటూ ఉంటుంది టీ తాగితే. ఇక తర్వాత ప్రమాదం ఏంటంటే ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే గర్భధారణలో సమస్యలు వస్తాయి. ఇది 6వ ప్రమాదం. అలాగే అసలు టీ ఎందుకు తాగుతారు చాలామంది అని అడిగినప్పుడు తలనొప్పి తగ్గటానికండి అంటారు. కానీ 7వ ప్రమాదం ఏంటంటే టీని మరీ ఎక్కువ తాగితే రిబౌండ్ ఎఫెక్ట్ తోటి తలనొప్పి ఎక్కువ అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే క్లారిటీ ఉండదు. అంటే ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. ఇది 8వ ప్రమాదం. ఇక 9వది ఏంటంటే అతి ముఖ్యమైనది కెఫీన్ మీద. అంటే టీలో కూడా కాఫీలో లాగా కెఫీన్ ఉంటుంది. ఈ కెఫీన్ మీద ఆధారపడేటటువంటి తత్వం వచ్చేస్తుంది. కాబట్టి ఇన్ని ప్రమాదాలు దీంతో జరుగుతాయి. అలాగే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పొగలుగక్కే టీ. ఈ పొగలుగక్కే టీ వల్ల అసలైన రిస్క్ ఏమిటి అంటే మామూలుగా టీ తాగటం వేరు, బాగా వేడిగా కాలే టీని గొంతులో పోసుకోవడం అనేది కొంతమందికి అలవాటు కింద ఉంటూ ఉంటుంది. అయితే ఇలాగ వేడి టీ తాగటం వల్ల ఒకటి ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని రిస్కులే కాకుండా అదనంగా ఈ వేడి అనేటటువంటి తత్వం వల్ల ఇసోఫేజియల్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ చాలా ఎక్కువ. ఇది సాక్ష్యాధారాలతో సహా కొన్ని అధ్యయనాల్లో తేలింది. మెయిన్గా ఎంత అంటే 60 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ వేడితోటి ఒకవేళ టీ తాగితే అప్పుడు ఇసోఫేజియల్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు 3-4 రెట్లు పెరుగుతాయి. ఇది తేలింది. అయితే ఇలాగా ఈ వేడి టీ తాగటం వల్ల క్యాన్సర్ రిస్క్ ఎందుకు పెరుగుతుంది అంటే వేడి టీ తాగితే ఏం జరుగుతుంది అంటే ఆ వేడిదనం వల్ల ఆ ప్రొటెక్టివ్ లేయర్ దెబ్బతింటుంది. ప్రొటెక్టివ్ లేయర్ ఎప్పుడైతే తింటుందో అప్పుడు ఆ సూక్ష్మజీవులు కానీ, ఇతర హానికర అంశాలు కానీ, అలాగే కెమికల్స్ కానీ ఇవన్నీ కూడా దెబ్బతిన్న లైనింగ్ ద్వారా లోపలికి వెళ్తాయి. ఎప్పుడైనా సరే శరీరంలో ఎక్కడైనా సరే ఇలాగా ఒక ప్రొలిఫరేషన్ అనేది జరిగితే అక్కడ నుంచి క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది. ఇది మామూలుగా ఒక పరిహారాత్మక చర్య కింద భాగంగా మొదలవుతుంది, హీలింగ్ లాగా. కానీ క్యాన్సర్ కణాలు ఓవర్గా పెరిగిపోతాయి. ఇది అసలైన రిస్క్. అలా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ ఈ టీతో పాటుగా ఆల్కహాల్ కూడా అలవాటు ఉండి ఆల్కహాల్ తీసుకుంటూ ఇంకా స్మోకింగ్, ప్రధానంగా చైన్ స్మోకింగ్ కనుక చేస్తే అప్పుడు ఈ రిస్క్ ఇంకా 3 times, 4 times, 5 times పెరిగేటువంటి రిస్క్ ఉంది. అంటే వేడి టీ తాగటం వల్ల రిస్క్ డబుల్ అయితే మళ్ళీ ఆల్కహాల్ తాగటం వల్ల ఆ రిస్క్ ఇంకా పెరిగి ఇంకా స్మోకింగ్ చేయడం వల్ల ఆ రిస్క్ ఇంకా పెరిగిపోతుంది. ఇలా దాదాపు 5-6 రెట్లు రిస్క్ పెరిగిపోతుంది. కాబట్టి టీ తాగటం అనేది ఓకే, కానీ వేడి టీ తాగటం తగ్గించుకోండి. 1 లేదా 2 కప్పులు. ఎందుకంటే ఈ టీలో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, మంచి చేస్తాయి. కానీ అదే సమయంలో మరీ వేడికి కాకుండా జస్ట్ గోరువెచ్చగా కనుక టీ తాగగలిగితే దాంట్లో ఉండేటువంటి తత్వాలు మీకు ఉపయోగపడతాయి. అదే సమయంలో క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. అలాగే బెస్ట్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో టీ తయారు చేసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా కేరళ ప్రాంతాలలో అక్కడ ఏం చేస్తారంటే నీళ్లు మరిగించి ఒక గుడ్డ ఫిల్టర్ లాంటి దాంట్లో పొడి తీసుకొని
ఆ గుడ్డ ఫిల్టర్లో ఆ మరిగిన నీళ్లు పోస్తారు, కిందకి హాట్ వాటర్ ఇన్ఫ్యూజన్ దిగుతుంది, దీనికి పాలు కలుపుతారు. అప్పుడు ఆ మరిగిన టీ అంత వేడిగా ఉండదు. అది ఇలాగ గనక టీ తాగలిగితే దాంట్లో ఉండేటువంటి ఔషధ తత్వాలు మీకు ఉపయోగపడతాయి. క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ బాగా తగ్గుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంటిమేషన్ కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుకట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralimohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralimohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.